జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడానికే కాదు, బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా యూజ్ అవుతుంది. సో, కొంచెం కాస్త ఎక్కువే పడింది. మీరు చూసి వేసుకోండి. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశాక ఒక మిక్సీ జార్‌లో తీసాను. ఇంకా గోంగూరని ఇంకా మరి కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఇంకా వీటికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసాను. వీటిలో గోంగూరకి సరిపడా ఉప్పు గోంగూరలో వేసేసాను. ఉప్పు వేస్తే ఏంటంటే బాగా మగ్గిపోతుంది గోంగూర మంచిగా. ఇది మగ్గాక కాస్త కలర్ కోసం ఇందులో మిర్చిలో కారం వేసాను. మీలో ఎంతమంది గోంగూర పచ్చడిలో కారం యాడ్ చేస్తారో కమెంట్ చేయండి. కారం వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇంకా కారం కాస్త ఎక్కువైందని పక్కకు తీసాను. కాస్త ధనియా పౌడర్ వేసాను నేనైతే. కొంచెం పసుపు, కసూరి మేతి ఫ్లేవర్ కోసం యాడ్ చేసా. ఇంకా బాగా ఫ్రై అయ్యాక తీసి మిక్సీ జార్లో వేసేసా. ఇంకంతే, హెల్దీ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.